ఏర్పాటు చేయటం, గోల్ఫ్ మైదానం ఏర్పాటు చేయటం 5 ఎకరాల్లో సాధ్యమా? అక్కడ కృష్ణానది ఒడ్డున్నటువంటి ఒక క్లబ్ ఏదైతే ఉందో అలాంటి క్లబ్ పెట్టుకుంటాకి తప్పితే ఇది 35 ఎకరాలు ఎగ్జిబిషన్కి. ఏంటంటే విజయవాడ ఉత్సవ్ అనే పేరు మీద ప్రతి సంవత్సరం ఎగ్జిబిషన్లు పెడతారంట. ఆ స్థలం 35 ఎకరాలు వీళ్ళకి ఇచ్చేస్తే పర్మనెంట్ వెన్యూ యాన్యువల్ ఎగ్జిబిషన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ విజయవాడ ఉత్సవ్. ఎవడ వీళ్ళు పెట్టేదంటే దిస్ ఇనిషియేటివ్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ అంటే ఎక్స్పోజ్ అని అయ్యి అన్నాడు. ఎవరికి ఇవ్వాలి? ఎవరికిది? ఎవరి పేరు మీద ఇవ్వాలి? ఎవరి ఇళ్ళు అంటున్నా. ఈ కథ ఏంటి అంటే ఈ కథ మొత్తం నడిచేది ఈ దొంగల మూట. ఏమంటే దీర్ఘాలు తీస్తున్నారు కదా, మర్చిపోదామా అని. దేవుడి ఆస్తిని కాపాడండి. ఈ రోజుకి కుట్రలాపలేదు. మచిలీపట్నం శాసనసభ్యుడు కొల్లు రవీంద్ర గారు బందర్లో అడావుడిగా ఆ గుడికి వెళ్ళి ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్తాడు ఏంటంటే ఊరికే తాత్కాలికంగా మట్టి తోలారు అంటాడు. ఆయన 4 అడుగుల మెరక తోలినటువంటి ఆ భూమి వ్యవసాయానికి మళ్ళీ ఎలా పనికొస్తుంది? ఆల్రెడీ అది స్వామివారు ఆలయం ఈవో గారు, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారు అంటే అసిస్టెంట్ కమిషనర్ వారు అగ్రికల్చర్ వ్యవసాయం చేసుకుంటాకి కౌలుకి ఓపెన్ యాక్షన్ ద్వారా లీజుకి ఇవ్వడం జరిగింది. మరి వ్యవసాయం ఎట్లా పండిస్తారు? ఈ 39 ఎకరాలు కూడా మొత్తం కూడా రైతులకి ఓపెన్ యాక్షన్లో వ్యవసాయం చేసి తద్వారా ఫలసాయాన్ని దేవుడికి కట్టేట్టుగా ఆక్షన్ జరిగితే మరి వ్యవసాయం ఎట్లా జరుగుద్ది? మీరు పూర్తి చేస్తే ఇంకొక తంతు కూడా జరుగుతుంది. ఈరోజు 10వ తారీఖు కదా, 8వ తారీఖున విజయవాడలో నడిబొడ్డులో ఉన్నటువంటి కొల్లు రవీంద్ర ఇంట్లో క్యాంప్ ఆఫీసులో ఆలయ పాలకవర్గం, పట్టాభి అనేటువంటి ఒక తెలుగుదేశం నాయకుడు, విజయవాడ రూరల్ ఎంఆర్ఓ, ఎండోమెంట్స్ అసిస్టెంట్ కమిషనరు వీళ్ళందరూ ఆ ఇంట్లో కూర్చుని ఏం గూడు పుటాని చేశారు 8వ తారీఖున, నిన్న కాక మొన్న. ఏంటయ్యా అంటే ముందు తాత్కాలికంగా విజయవాడ ఉత్సవ పేరు మీద టెంపరీగా 2 మాసాలకి అద్దెకి తీసుకుంటారంట. ఈ పట్టాభాయ్ ఆయన చెప్తున్నాడంట ఎండోమెంట్స్ వాళ్ళ సంగతి అంతా నేను చూసుకుంటాను,